హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు షాహీ సూపర్ కిచెన్ అండ్ వ్లాగ్స్. హెల్తీ హోమ్‌మేడ్ ఘీ అండి. స్వచ్ఛమైన నెయ్యి అన్నమాట. ఏ విధంగా తయారు చేశానో మీకు చూపిస్తాను చూడండి. ఇది పెరుగు మీద మీగడ ఉంటుంది కదండీ! పెరుగు తోడుకున్న తర్వాత దాని పైన ఉండే మీగడనమాట. నేను ఈ విధంగా కలెక్ట్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాను. నాకు 2 గిన్నెలైతే వచ్చిందన్నమాట. దానిని నేను ఇలా మిక్సీ గిన్నెలో కొంచెం మీగడని యాడ్ చేసి కొద్దిగా వాటర్ పోసి మిక్స్ చేస్తున్నాను. ఒక 2 నిమిషాలు పల్స్ చేసిన అలా తిప్పిన తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలి. తర్వాత చూస్తే చూడండి వెన్న అయితే రెడీ అయింది బటరు. దేంట్లో మనము వేడి చేసుకోవాలి అనుకుంటామో అదే గిన్నెనైతే పెట్టుకొని అందులోకి బటర్‌నైతే వేసుకోవాలి. మిగిలిన మీగడని కూడా ఆ విధంగానే ఫస్ట్ ఒకేసారి వాటర్ పోసుకోకుండా కొంచెం వాటర్ పోసేసుకొని కొంచెం గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ పోసుకుంటే ఈజీగా వచ్చిద్దనమాట. ఇలాగే మొత్తం కూడా ఇదైతే ఒక గిన్నెలో అంతొచ్చింది బటరు. ఇంకో గిన్నెలని కూడా నేను ఈ విధంగానే బటర్‌నైతే తీసేయాలి అన్నమాట. బటర్ అయితే రెడీ అయింది. ఒక గిన్నెలో వాటర్ పోసుకుంటున్నాను. ఏదైతే మనం బటర్‌ని కలెక్ట్ చేసుకున్నామో దాన్ని వాష్ చేసుకోవాలి. 2 సార్లు, 3 సార్లు వాష్ చేసుకుంటాను నేనైతే. చూడండి ఈ విధంగా కలుపుతూ, తిప్పుతూ ఆ విధంగా మనము వాష్ చేసుకున్న తర్వాత ఏ గిన్నెలో వేడి చేసుకోవాలనుకుంటామో ఆ గిన్నెలోనే స్టవ్ మీద మీడియం ఫ్లేమ్ పెట్టేసి కుక్ చేసుకోవాలన్నమాట. సింపుల్ టిప్ ఏంటంటే మనం మీగడని ఫ్రిడ్జ్‌లో పెడతాం కదా! వెంటనే బయట వెంటనే మిక్స్ చేస్తే రాదు. కొంచెం సేపు పెట్టాలి బయట. ఒక అరగంట, గంట పెట్టొచ్చు. అప్పుడు క్విక్‌గా అయిద్దనమాట బటరు. చూడండి కలర్ చేంజ్ అయ్యి ఇంకా కొంచెం సేపట్లో దించుతామన్నప్పుడు మెంతుల్ని యాడ్ చేశాను. మెంతులు యాడ్ చేసిన తర్వాత 5 మినిట్స్‌కి ఇంకా దించుతాం అయిపోయింది. అదిగో గోల్డెన్ కలర్ వచ్చింది చూడండి. అప్పుడైతే క్రిస్టల్ సాల్ట్ కల్లుప్పునైతే 2, 3 వేసుకోవాలి అంతే. చూడండి ఇంకా ఫ్లేమ్ ఆఫ్ చేద్దాము. చూడండి ఎంత బాగొచ్చిందో. కలర్ చూడండి. పూసగా నెయ్యి అంటే ఇలా కలర్‌ఫుల్‌గా ఉన్న ఈ విధంగా చేస్తే పెరుగు పైన ఉన్న మీగడతోటి పూసల నెయ్యి అయితే రెడీ అయిద్ది. ఇదైతే నెయ్యి తయారైన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇది తింటాము. మేము గోమారి అంటాము మా భాషలో. బయట కొంతమంది తెలుగులో గోదావరి ఏదో అంటారు సంథింగ్. నేనైతే ఈ చల్లారిన తర్వాత ఈ విధంగా ఒక గ్లాస్ కంటైనర్‌లోకి తీసుకుంటున్నాను. చూడండి కలర్ కూడా ఎంత బాగుందో. మీరు కూడా ట్రై చేయండి. బయట కొనేదానికంటే కూడా మనం ఇలా కలెక్ట్ చేసుకుంటే స్వీట్స్‌లో కానీ, హెల్తీగా పిల్లలకి అన్నంలో కానీ బాగుంటుంది. ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి స్వచ్ఛమైన నెయ్యి అయితే తయారైంది. ఎంతో అందంగా ఉంది కదా! సబ్స్క్రైబ్ చేయండి. మీరు ట్రై